గత 2 ఏళ్ల నుంచి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నా ప్రజల సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ భూములతో వ్యాపారం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. చివరి కౌన్సిల్ కూడా మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మొత్తం టోల్గా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్కి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా మరితో పాటు అయితే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అయితే వినూత్నంగా నిరసన కూడా చేస్తున్నారు. నిరసన అంటే ఈ భూములన్నీ కూడా ప్రజలకు సంబంధించిన భూములు ఆ రోజు ఉపాధి కోసం వాళ్ళకి అలాట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రజా ప్రయోజనాలకే వాడుకోమని చెప్తున్నాం. వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి తెర వెనకాల అవినీతికి ఆస్కారం లేపారు. అది న్యాయం కాదు. ప్రజా అవసరాలకు హైదరాబాద్ సిటీలో గజం భూమి దొరుకుతలేదు. నిజంగా అంత ప్రేమ ఉంటే పేదవాళ్ళకి ఇండ్లు కట్టి ఇవ్వండి. ఈ ఏరియాకి సంబంధించిన పెద్ద పెద్ద పార్కులు డెవలప్ చేయండి, మంచి గ్రౌండ్ డెవలప్ చేయండి, స్కూల్కి అలాట్ చేయండి, కాలేజీలకు అలాట్ చేయండి, 50% మళ్ళీ ఐటీ కంపెనీలు తీసుకురండి. అది కానీ అది కాకుండా వాళ్ళకి ఇస్తున్నారంటే దాని వెనకాల దురుద్దేశం ఉందనే స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. మేడం, ఇంతవరకు కూడా ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కౌన్సిల్ ఏది కూడా సవ్యంగా జరగలేదు, ప్రజా సమస్యలు కూడా ఏది కూడా పరిష్కరించలేదు అంటున్నారు. ఈ లాస్ట్ కౌన్సిల్ అయినా సవ్యంగా జరగలేదు. 2 సంవత్సరాల నుండి చెత్త కూడా సరిగ్గా తీస్తలేరండి. పోయిన లైట్ కూడా ఎన్నిక చేతనైతలేదు. అంటే ఇంత పెద్ద మహానగరంలో ఏవి అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడంలో విఫలమైనది. ఇప్పటికైనా ఈ కార్యక్రమంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని చివరి మీటింగ్లోనే మంచి డైరెక్షన్ అధికారులకు ఇవ్వాలని కోరుతున్నాను. ఖచ్చితంగా చివరి మీటింగ్లోనన్నా ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన పోరాడాలి. 2 సంవత్సరాల నుండి ఎలాంటి సమస్యల పైన పోరాడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యల పైన చర్చ జరగాలంటూ కూడా అంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.